హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సీఆర్‌పీఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి సంబంధించి చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో, ఆల్రెడీ చాలామందికి ఈ అప్డేట్ అయితే తెలిసే ఉంటుంది. అదే రోజ్గార్ మేళా. సో, రోజ్గార్ మేళా అనేది మనకి ఈ మంత్ 21వ తేదీన డిసెంబర్ 2024న కండక్ట్ చేస్తారని ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించిన ఒక పీడిఎఫ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో, ఈ యొక్క పీడిఎఫ్ అనేది రీల్ అనేది మనకి ఈరోజు అంటే 10వ తేదీన మనకి ఈ యొక్క పీడిఎఫ్ అనేది మనకి బయటకొచ్చింది. సో, ఇదైతే మనకి నోటీస్ అనేది రీల్ అనేది మనకి దాదాపుగా 45 లొకేషన్స్‌లో మనకి ఈ యొక్క రోజ్గార్ మేళా అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి అక్టోబర్‌లో ఈ యొక్క రోజ్గార్ మేళా అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే అందులో మనకి ఈ యొక్క సీఆర్‌పీఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి సంబంధించి రిజల్ట్ అనేది ఆ రోజు అనౌన్స్‌మెంట్ చేయలేదు. సో, అందరికి తెలిసిందే. ఆ తర్వాత మనకి సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్ అయిపోయింది. మెడికల్ అయింది. రీమెడికల్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు మనకి ఫైనల్‌గా రిజల్ట్ అనేది ఇవ్వాల్సి ఉంది. సో, రిజల్ట్ అనేది ఇంకో 2, 3 డేస్‌లో ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే మనకి 21వ తేదీన డిసెంబర్ అంటే ఈ మంత్ 21వ తేదీన మనకి రోజ్గార్ మేళా ఉంది. సో, మీరు ఏ విధంగా చెప్తున్నారు అంటే మాత్రం ఇక్కడ గమనించండి. మనకిక్కడ 45 లొకేషన్స్‌లో మనకి ఈ యొక్క రోజ్గార్ మేళా అనేది జరగబోతుంది. సో, ఈ యొక్క 45 లొకేషన్స్ అన్నీ కూడా డిఫెన్సే. సీఏఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ. సో, ఈ ఫోర్స్ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకిక్కడ వెన్యూ చూడండి. సిఐఎస్ఎఫ్ యూనిట్ అంటే సిఏఎస్ఎఫ్ యూనిట్‌లో కండక్ట్ చేస్తారు. సిఏఎస్ఎఫ్‌లో యూనిట్ కండక్ట్ చేయడం అంటే రీజన్ దీనికి ఇప్పుడు ఎస్ఎస్‌సి జీడీ సంబంధించి అక్కడ మనకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే మాత్రం ఒక విశాఖపట్నం సిఐఎస్ఎఫ్ యూనిట్ అయితే ఉందండి. సో, మ్యాక్సిమం ఎవరైతే సీఆర్‌పీఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి సెలెక్ట్ అయ్యి ఉన్నారే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో మీకైతే ఒక 2, 3 డేస్‌లో రిజల్ట్ ఇచ్చి రోజ్గార్ మేళాకి మీకు ఇన్విటేషన్ అయితే ఇవ్వచ్చు. అయితే రోజ్గార్ మేళాకి అందరికీ ఇన్విటేషన్ వస్తుందా? అందరికీ రాదండి. ఎవరికంటే మనకి టాప్ ర్యాంక్ ఎవరికుందో కొంతమందిని సెలెక్ట్ చేసి పిలుస్తారండి. సో, నేను ఇంతకుముందు కూడా వీడియోలో చేయడం జరిగింది. రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక 2, 3 డేస్‌లో. అయితే రోజ్గార్ మేళాకి అందరినీ ఇన్విటేషన్ అయితే చేయరండి. ఎందుకంటే కొంతమంది ఎవరికైతే మనకి టాప్‌లో మార్క్స్ వచ్చాయో కొందరిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి పిలవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్‌కి లోకల్‌లో ఉన్న అదే కొంచెం హై క్యాడర్‌లో ఉన్న పొలిటీషియన్ అయితే రావడం జరుగుతుంది. వారు చేతుల మీదుగా ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన రోజ్గార్ మేళా అనేది విశాఖపట్నం సిఐఎస్ఎఫ్ యూనిట్‌లో జరుగుతుంది. చూడండి మొత్తం మనం ఏ చూసుకున్నా అన్నీ కూడా మనకి ఫోర్సే కండక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ తీసుకున్న బీఎస్ఎఫ్ కండక్ట్ చేస్తుంది. సో, మొత్తం మనకి ఓవరాల్‌గా ఈ యొక్క ఫోర్సే మనకి కండక్ట్ అయితే చేస్తుంది. సో, దీనికి రీజన్ వచ్చేసరికి ఎస్ఎస్‌సి జీడీ, సీఆర్‌పీఎఫ్ ట్రేడ్స్‌మెన్ అలాగే డిఫెన్స్‌లో కొన్ని జాబ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాటికి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో వచ్చేసరికి సిఐఎస్ఎఫ్, ఎన్ఐఎస్ఏ. సో, ఇక్కడ హైదరాబాద్‌లో మనకి కండక్ట్ చేస్తారు. ఇది మొత్తం తెలంగాణలో 2 రోజ్గార్ మేళా జరుగుతుంది 2 చోట్ల. ఒకటి సిఐఎస్ఎఫ్, ఎన్ఐఎస్ఏలో మనకి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిఆర్‌పీఎఫ్ చంద్రాయణగుట్ట. సో, ఇక్కడ కూడా జరుగుతుందండి. సో, మనకి తెలంగాణలో 2 ప్లేస్‌లో జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక చోట. సో, మొత్తం మనకి ఈ యొక్క ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ అలాగే డిఫెన్స్‌లో ఎవరికెవరికి ఈ మధ్యన ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రోజ్గార్ మేళాలో పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా మనకి ఈ డిఫెన్స్‌లో మనకి దాదాపుగా 40,000 పోస్టులు ఎస్ఎస్‌సి జీడీ కదండీ! ఈ యొక్క 40,000 పోస్టులు ప్లస్ ఈ యొక్క 9,000 పోస్టులు దాదాపుగా 50,000 పోస్టులతో రోజ్గార్ మేళా అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే మాత్రం
మీకు డౌట్ పడాల్సిన పని అయితే లేదు. రిజల్ట్ అనేది ఇంకో 2-3 డేస్‌లో సో మనకి ఇచ్చే అవకాశం ఉంది. రోజ్‌గార్ మేళా అనేది కన్ఫర్మ్ అండి. నేను ప్రివ్యూస్ వీడియోస్‌లో కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. రోజ్‌గార్ మేళా అనేది డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ మనకి నవంబర్‌కి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి మెడికల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డిసెంబర్‌లో రోజ్‌గార్ మేళా కండక్ట్ చేసి అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంది అని ఒక వీడియో అయితే ఇంతకుముందు నేను చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి డిసెంబర్‌లో మనకి రోజ్‌గార్ మేళా అనేది జరుగుతుంది. ఒకసారి కావాలంటే మీరు ఆ యొక్క ప్రివ్యూ వీడియోస్‌ని చూడండి. నేనైతే చెప్పడం జరిగింది డిసెంబర్‌లో అంటే ఈ యొక్క పీడిఎఫ్ బయటకు రాకముందే నేను చెప్పానండి. 2 మంత్స్ బ్యాకే డిసెంబర్‌లో అంటే అక్టోబర్‌లో మనకి జరిగింది కదా రోజ్‌గార్ మేళా. నేను అప్పుడే చెప్పడం జరిగింది. డిసెంబర్‌లో రోజ్‌గార్ మేళా జరుగుతుంది. అప్పుడు సిఆర్‌పిఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి అలాగే ఎస్ఎస్‌సి జీడీకి కలిపి ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ సిఆర్‌పిఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి, ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్స్‌కి ఇద్దరికీ కూడా ఈ యొక్క రోజ్‌గార్ మేళాలో అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించండి. ప్రతి స్టేట్లో కూడా ఫోర్సే కండక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సిఏఎస్ఎఫ్, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసరికి చూడండి ఐటీబీపీ కండక్ట్ చేస్తుంది. అస్సాం వచ్చేసరికి చూడండి బీఎస్ఎఫ్ కండక్ట్ చేస్తుంది. సో అస్సాం 2 చోట్ల కండక్ట్ చేస్తుంది. ఒకటి బీఎస్ఎఫ్ 2 కూడా బీఎస్ఎఫే. బీహార్ చూసుకుంటే మనకి సిఆర్పిఎఫ్ కండక్ట్ చేస్తుందండి. బీహార్లో సిఆర్పిఎఫ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి సో ఎస్ఎస్బి బీహార్లో ఎస్ఎస్బి ఒకటి కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో సో ఇవే మొత్తం మనకి దాదాపుగా అన్ని ఫోర్సే కండక్ట్ చేస్తుంది. ఛత్తీస్గఢ్లో సిఆర్పిఎఫ్ కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఢిల్లీ వచ్చేసరికి ఢిల్లీలో కూడా సిఆర్పిఎఫే కండక్ట్ చేస్తుంది. సో మనకి దీనికి రీజన్ వచ్చేసరికి మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అలాగే సిఆర్పిఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలామందికి అభ్యర్థులకి ఇంకో డౌట్ అయితే చాలామందికి ఉంది. ఆ డౌట్ ఏంటంటే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు సెపరేట్‌గా రిలీజ్ చేస్తారా? లేదండి. మనకి ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు ఇద్దరు కలిపి మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పోస్టులు మిగిలాయి కాబట్టి సెకండ్ లిస్ట్‌ని రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరికీ కలిపి మీకు ఒక లిస్ట్ రూపంలో ఒకే లిస్ట్‌లో మీకు రిలీజ్ చేస్తారండి. సో అందులో ఎటువంటి సందేహాలు లేవు. అంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సార్ అంటే 2 లిస్టులు రిలీజ్ చేస్తారా? ఒకే లిస్ట్ రిలీజ్ చేస్తారండి. సో ఒకవేళ ఆ లిస్ట్‌లో ఎవరైనా అభ్యర్థులు పోస్టులు ఫిల్ అవ్వకపోతే అంటే వాళ్ళు ట్రైనింగ్‌కి అటెండ్ అవ్వకపోతే తర్వాత ఇంకో లిస్ట్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్పించి అది కూడా ఎక్కువ మంది సో ఎక్కువ శాతం మనకి ఆబ్సెంట్ అయితే ట్రైనింగ్‌కి ఆబ్సెంట్ అయితే ఆ విధంగా కొంతమందికి మళ్ళీ సెకండ్ లిస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అంతే తప్పించి మనకి సెకండ్ లిస్ట్ అయితే రాదు. ఒకే లిస్టు మొదటి ఫేజ్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళు, సెకండ్ ఫేజ్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరికి కలిపి మీకు ఫస్ట్ లిస్ట్‌లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి ఈ వీడియో చేయడానికి గల రీజన్. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అందరూ కూడా రిలాక్స్‌గా ఉండండి. ఇంకో 2-3 డేస్‌లో రిజల్ట్ అనేది వస్తుంది. రెగ్యులర్‌గా మీరు సిఆర్పిఎఫ్ సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌ను విజిట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్‌లో కూడా ఒకవేళ రిజల్ట్ ఇచ్చిన వెంటనే మీకు కమ్యూనిటీ ట్యాబ్‌లో రిజల్ట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.